అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. అభివృద్ధిని మనం సాధారణంగా అంకెలతోనే కొలుస్తుంటాం. కానీ అభివృద్ధి అనేది మన ఆలోచనలు, భావజాలంపై కూడా ఆధారపడి ఉంటుంది. ఢిల్లీలో నీరజ్ సోలంకి అనే వ్యక్తిని తన ఇద్దరు కవల ఆడ శిశువులను హత్య చేశాడనే ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేశారు. తప్పించుకు తిరుగుతున్న నీరజ్ను పోలీసులు హర్యానాలోని సంస్థ అనే ప్రాంతంలో అరెస్ట్ చేశారు. అతను 3 రోజుల వయసున్న తన కన్న బిడ్డలను చంపేసి పూడ్చిపెట్టాడు. తల్లి పూజా సోలంకి ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. పిల్లల హత్య విషయంలో తన ప్రమేయం ఉందని అతను అంగీకరించాడు. తన అత్తమామలకు తాను కేవలం ఆడపిల్లలకు జన్మనివ్వడం ఇష్టం లేదని, తనకు గర్భధారణ సమయంలో లింగ నిర్ధారణ పరీక్షలు సైతం చేయించారని పూజ తెలిపింది. భర్త తనను కట్నం కోసం వేధించాడని కూడా ఆమె పోలీసులకు చెప్పింది. మన దేశంలో 1971లో అబార్షన్ ను చట్టబద్ధం చేశారు. అలాగే 1970 నుంచి 1980ల మధ్య కాలంలో మొదలుపెట్టి ఆ తర్వాతి కాలంలో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుని అబార్షన్లు చేయించుకునే వారి సంఖ్య విస్తృతంగా పెరిగింది. దాంతో 1990 ప్రీనాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్ చట్టం ప్రకారం వైద్యులు కానీ ఇతర వైద్య సిబ్బంది కానీ గర్భస్థ శిశువు ఆడ మగ అనేది వెల్లడించడం నేరంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ సమాచారం అందించిన వైద్యులకు, దాన్ని పొందిన గర్భిణీ తాలూకు కుటుంబ సభ్యులకు జరిమానా, జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని చట్టంలో పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రయత్నాల వల్ల వైద్యుల పట్ల కఠినంగా వ్యవహరించడం కారణంగా క్రమంగా లింగ నిర్ధారణ చేయించుకుని ఆడపిల్ల అయితే అబార్షన్లు చేయించుకునేవారు తగ్గారు. అయితే ఇప్పటికీ దేశం సాంకేతికంగా ఇంతగా ముందుకు వెళుతున్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలోనూ తమకు ఆడపిల్లలు వద్దని, మగపిల్లలే కావాలని ఆశించేవారు ఉంటున్నారు. ఆడామగ సమానమేనని, తమకు ఎవరు జన్మించినా వారికి మంచి భవిష్యత్తును ఇస్తామని అంటున్న వారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ మహిళల కంటే పురుషుడు అనేక విధాలుగా అధికుడనే భావాలు మాత్రం పూర్తిగా తొలగిపోలేదనే చెప్పాలి. ఇప్పటికీ మన సినిమాలు, సీరియల్స్, ప్రకటనలు తదితర సాంస్కృతిక రూపాలు వాటిని పెంచి పోషిస్తున్నాయి. సంపాదన మగవారి హక్కు అనే భావం నుంచే కొడుకులు కావాలనే కాంక్ష బలీయమైనదని చెప్పవచ్చు. అలాగే కొడుకు తమ ఇంటికి, వంశానికి వారసుడని, అతన్ని తమ బాధ్యతను తీసుకోవాలనే భావాలు సైతం మన దేశంలో బలంగానే ఉన్నాయి. ఆర్థిక స్వావలంబన లేని కుటుంబాల్లో కొడుకు లేకపోతే వృద్ధాప్యంలో తమను ఎవరు చూస్తారనే భయం, అభద్రతా భావం ఎక్కువగా ఉంటాయి. మతాలు, సంప్రదాయాలు, నమ్మకాలకు ఈ వాస్తవాలు తోడై ఒక్క మగ సంతానమైనా ఉండి తీరాలనే ఆశ చాలా కుటుంబాలకు లక్ష్యంగా మారుతోంది. ఒకవైపు మగపిల్లవాడే కావాలనే భావజాలం, మరోవైపు స్త్రీలు కూడా తక్కువ కాదని రుజువు చేస్తున్న కాలానుగుణమైన మార్పులతో ఈ అంశంలో త్రాసు అటు ఇటు ఊగిసలాడుతుందని చెప్పవచ్చు. కాలంతో పాటు వస్తున్న మార్పుల్లో భాగంగా ఆడపిల్లల చదువు, ఉద్యోగాల విషయంలో ఆటంకాలు తొలగిపోతున్న మాట నిజమే. కొన్ని రంగాల్లో స్త్రీల విషయంలో వివక్ష ఉన్నా దాన్ని అధిగమించి ముందుకు వెళుతున్నారు. స్త్రీలకు చదువు, ఆదాయం వారికి, వారి కుటుంబాలకు అత్యవసరంగా మారుతున్న నేపథ్యంలో ఆడపిల్లలు చదువుల్లో ముందుకు వెళుతున్నారని భావించవచ్చు. అలాగే విద్యావంతులైన తల్లిదండ్రులు ఆడ మగ అనే తేడా లేకుండా తమ పిల్లలకు చదువులు చెప్పిస్తున్నారు. అయితే ఈ వాస్తవాలను పక్కన పెడితే మగ పిల్లలు కావాలని, ఆడపిల్లలు వద్దనే సంస్కృతి నేటికి మన దేశంలో ఇంకా హెచ్చు స్థాయిలోనే ఉంది. కొంతమందికి ఆడపిల్లలంటే అయిష్టత లేకపోయినా ఇంటికి ఒక్క మగపిల్లాడైనా ఉండి తీరాలనే కోరిక బలంగా ఉంటుంది. 2019 నుంచి 2021 మధ్య కాలంలో నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో 15% మంది భారతీయ స్త్రీలు తమకు ఆడపిల్లల కంటే మగపిల్లలే ఎక్కువ మంది సంతానంగా కావాలని చెప్పారు. 1988 నుంచి 1999 మధ్య కాలంలో ఇదే సర్వేలో మగపిల్లలను కావాలని ఆశిస్తున్న మహిళల సంఖ్య 33%గా ఉండడం, ఇది కాలక్రమంలో తగ్గింది. ఈ 2 సర్వేల్లోనూ తమకు మగపిల్లల కంటే ఆడపిల్లలే ఎక్కువ కావాలని ఆశించిన స్త్రీల సంఖ్య మాత్రం దాదాపు తక్కువగానే ఉందని చెప్పాలి. 2019 నుంచి 20 మధ్య కాలంలో ఒకరు లేదా ఇద్దరు కుమార్తెలు పుట్టిన అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నారు. అమెరికాకు చెందిన రీసెర్చ్ సెంటర్ 5,29,999 మంది పెద్ద వయసు వారితో మన దేశంలో నిర్వహించిన సర్వేలో 4% మంది కుటుంబానికి కనీసం ఒక్క కొడుకైనా ఉండి తీరాలని చెప్పారు. 90% మందేమో కూతుళ్ల విషయంలో తమ అభిప్రాయం చెబుతూ కనీసం ఒక్క కూతురైనా ఉండాలని అన్నారు. భారతదేశంలో చాలా వరకు కూతుర్ని, కొడుకుని సమానంగా చూస్తున్నారని, కొంతమంది మాత్రం కొడుక్కి మరింత ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారని ఈ సర్వే వివరాలు సూచిస్తున్నాయి. ఎక్కువ మంది సంతానం నుంచి ఒకరు లేదా ఇద్దరు పిల్లలు చాలనే
పద్ధతిలోకి మారాక మన దేశంలో ఆడపిల్లలను మగపిల్లలను సమానంగా చూసే కుటుంబాలు పెరుగుతున్నాయి. ఇవన్నీ కాకుండా మన దేశంలో యువతలో గత 2 దశాబ్దాల కాలంలో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గడం కూడా ఈ అంశాన్ని ప్రభావితం చేస్తోంది. 2001 నుంచి 2011 మధ్య కాలంలో హిందువులు ముస్లింల కుటుంబాల్లో ఆడపిల్లల కంటే మగపిల్లల పుట్టుక రేటు కాస్త ఎక్కువగా ఉన్నట్టుగా జనాభా లెక్కల్లో తేలింది. అయితే ఈ మధ్య కాలంలో ఈ రేటు తగ్గుముఖం పట్టింది. గత 2 దశాబ్దాల్లో భారతదేశంలోని అన్ని ప్రధాన మతాల్లోనూ కుమారులు కావాలనే వ్యామోహం తగ్గుముఖం పట్టినట్టుగా తెలుస్తోంది. ఉదాహరణకు చెప్పాలంటే 1988 నుంచి 1998లో నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ప్రతి 10 మంది సిక్కు స్త్రీలలో 3 తాము కుమార్తెల కంటే కుమారులే కావాలని ఎక్కువగా ఆశిస్తున్నామని చెప్పగా, ఇటీవల నిర్వహించిన సర్వేలో మాత్రం కేవలం 9% మంది మాత్రమే తమకు కుమారులు కావాలని చెప్పారు. మనుషులు మారితే సమాజం మారుతుందా? సమాజం మారితే మనుషులు మారతారా అనే అంశం పైన స్పష్టమైన సమాధానం చెప్పలేము. అయితే సమాజంలోని పలు రంగాల్లో పలువురిలో వచ్చే అనేక మార్పులు కలగలిసి మనుషుల్లో మార్పు తీసుకువస్తుందనే మాట నిజం. స్త్రీ పురుషుల మధ్య తేడాలు, వివక్ష, సమానత్వాల విషయంలో కూడా కాలానుగుణంగా అలాంటి మార్పే వస్తున్నదని చెప్పవచ్చు. స్త్రీలు ఎందులోనూ తక్కువ కాదు. అమ్మాయిలు చాలా కుటుంబాల్లో యువరాణుల్లా పెరుగుతున్నారన్నది ఎంత నిజమో ఇప్పటికీ పైన చెప్పుకున్న నీరజ్ సోలంకి వంటి వారు సమాజంలో ఉన్నారన్నది అంతే నిజం. పుట్టకుండానే ఆడపిల్లల ప్రాణాలను తీసేంతగా వెనుకబడి ఉన్న ఇలాంటి వారి ఆలోచనలను మార్చవలసిన అవసరం ఎంతైనా ఉంది.